మా చెప్తూ ఉన్నారు. బేహద్ జ్ఞానం మరియు యోగంతో మా యొక్క సమస్యల యొక్క బంధనాలన్నీ కూడా ఖతం చేసుకోవచ్చు, బంధన ముక్తులుగా కావచ్చు అనేటువంటి శుభవార్తని అందరికీ వినిపించండి. ఈరోజు బంధనాలను కట్ చేసుకునే రోజు అంటూ చెప్తున్నటువంటి సందేశము ఇంతవరకు విన్నారు. దీనికి తెలుగు అనువాదం. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బేహద్ దాదాజీ యొక్క పిల్లలం మనం. బాపు యొక్క హృదయ సింహాసన అధికారి పిల్లలం. విశ్వ పరివర్తన చేసేటువంటి వారము. స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసే పిల్లలం. ఇలాంటి విశేషమైన సేవాధారి పిల్లలకు, విశ్వమునకు వెలుగునిచ్చేటువంటి వారికి, అజ్ఞానం యొక్క అంధకారాన్ని తొలగించే ఆత్మలకు, ఆత్మలను చూస్తూ శరీరానికి అతీతంగా వెళ్ళేటువంటి ఆత్మలకి, ఆత్మలను చూసేటువంటి వారికి, ఆత్మస్వరూపంలో ఉండేవారికి, ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని పొందే ఆత్మలకు, ఆత్మస్వరూపంలో దాదాజీతోటి కనెక్షన్ జోడించే ఆత్మలకి, దాదాజీ యొక్క కనెక్షను చాలా దృఢంగా చేసుకుంటూ యాక్యురేట్ కనెక్షన్లో ఉంటూ పవర్ని పొందుతూ ఉండే ఆత్మలకు, ఎప్పుడైతే మీ కనెక్షన్ యాక్యురేట్గా ఉంటుందో అప్పుడే పవర్ వస్తుంది. దాదాజీ యొక్క బేహద్ శక్తి, బేహద్ పవరు కనెక్షను జోడిస్తేనే వస్తూ ఉంటుంది. ఆత్మ మరియు పరమాత్మల యొక్క కనెక్షన్ ఎప్పుడైతే జోడించబడుతూ ఉంటుందో అప్పుడే పవర్ వస్తూ ఉంటుంది. ఈ పవర్ తోటే పరివర్తన అవుతుంది. ఈ యొక్క శక్తితోటి మల్టీవర్స్లో కూడా పవర్ వచ్చేస్తుంది. మనము బేహద్ పిల్లలం అందరం కలిసి మల్టీవర్స్ లోపల 4 కళల పవర్ని నింపాలి అనే సంకల్పం చేస్తూ ఉన్నాం. దీనితోటి ఒక్కసారిగా పరం మహాశాంతి అవుతుంది. ఆత్మలందరికీ ముక్తి, జీవన్ముక్తి కూడా లభిస్తుంది. అందరికీ కూడా ఇదే అనుభవం కలగాలి. దాదాజీతోటి కనెక్షన్ జోడించి మనము ఈ 5 సంకల్పాలు చేద్దాం. మన డ్యూటీ బేహద్ యోగము ఇదే. అందరికీ మల్టీవర్స్ లోపల ఉన్నటువంటి రచన మొత్తానికి, రచయితలకి పరం మహాశాంతి, బేహద్కే బేహద్దు పరం పరం మహాశాంతి కలగాలి. అందరికీ పరం పరం సుఖం కలగాలి. అందరూ కూడా పరం పరం ఆనందమయంగా ఉండాలి అనే సంకల్పం చేద్దాము. ఇది కూడా ఇప్పుడు దాదాజీ యొక్క కనెక్షన్ జోడిస్తూ సంకల్పం చేస్తే బేహద్ కళ పవరు మీ ఆత్మ లోపలికి వస్తుంది. ఈ బేహద్ కళ పవర్ పరంధామం నుండి మీరు తీసుకొని అక్కడ సంకల్పం చేస్తే మీ ద్వారా మల్టీవర్స్లోకి పవర్ వెళ్తుంది అంటున్నారు మా. ఇప్పుడు మనం కొద్దిగా అవ్యక్తవాణి చదువుతాను, వినండి కొద్దిగా అంటున్నారు మా. అవ్యక్తవాణిలో ఏం రాయబడి ఉంది అంటే, జ్ఞానము మరియు యోగము 2 కలిసినప్పుడే సమస్యలన్నీ కూడా ఖతమైపోతాయి. అదే బేహద్ జ్ఞానము, బేహద్ యోగము తోటి వచ్చేటువంటి మాయ సమస్యలు యొక్క బంధనాలు కూడా ఖతమైపోతాయి. జ్ఞానంతో, బేహద్ యోగంతో 2 మిళితమై ఉండాలి. అప్పుడే బంధన ముక్తులుగా మీరు అవుతారు. ఈ యొక్క సందేశాన్ని, శుభవార్తను అందరికీ కూడా వినిపించండి. ఈరోజు ఈ సమస్యల యొక్క వలయంలో, బంధనాలలో ప్రతి ఒక్క ఆత్మ కూడా ఇరుక్కుపోయి ఉన్నారు. ఈరోజు బంధన ముక్తులుగా అయ్యేటువంటి రోజు అని సంకల్పం చేయండి.
ఈ సమస్యలను తొలగించుకునే రోజు ఈరోజు ఈ సెకండే బంధనముక్తులంగా కావాలి. సెకండ్లో విషయం ఇది. తయారీగా కండి. ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అవన్నీ కూడా సమాప్తం కావాలి. ఇలా సమాప్తం చేసుకుంటాము అనేవాళ్ళు చేతులు ఎత్తండి. మరలా డబుల్ విదేశీ పురుషార్థుల యొక్క లిస్టులోకి మీరందరూ వచ్చారు. డబుల్ విదేశీ అనగా 2 గోడలు దాటుకొని బేహద్ జ్ఞానంలోకి రావటం. ఇప్పుడు సమయము పరివర్తన సమయం వచ్చేసింది. ఈ పరివర్తన సదా కావాలి. సదా అజ్ఞానము మాయ బంధనాల నుండి విముక్తి కావాలి. ఈరోజు బంధనముక్తులైపోయి రేపు మళ్ళీ బంధనాలు తగిలించుకోమని కాదు. సదా నాలో ఉన్న అజ్ఞానం పోవాలి, సమస్త మాయ బంధనాలు తొలగిపోవాలి అనే సంకల్పం చేయండి. జ్ఞానము మరియు యోగం యొక్క బలంతో అన్ని బంధనాలు తొలగిపోవాలి. వినేటువంటి సమయం అందరి యొక్క ముఖంలో కూడా చేంజెస్ రావాలి. మీరు యోగం చేస్తున్నప్పుడు మీ ద్వారా ఎవరికైతే వినిపిస్తూ ఉన్నారో, ఎవరికైతే చెప్తూ ఉన్నారో వారి ముఖంలో కూడా జ్ఞానయోగం యొక్క బలం, బంధనాలు తొలగిపోతున్నాయన్నటువంటి ఫీలింగు రావాలి. ఎప్పుడైతే ఈ జ్ఞానము యోగము వింటూ ఉన్నారో మాయ బంధనాల నుండి విముక్తులవుతారు. అందరి యొక్క ముఖం కూడా మారుతూ ఉంటుంది. అందరూ కూడా సదా మీరు మీ యొక్క బంధనాలని సమాప్తం చేసుకోండి. అప్పుడు మీ పరివర్తన తప్పకుండా అవుతుంది. మీ ముఖం మారుతుంది. ఏ విధంగా అయిపోతుంది? నడుస్తూ తిరుగుతూ అవ్యక్త వతనం యొక్క ఫరిస్తా దృశ్యము, స్వరూపము, స్థితి అనుభూతి అవుతుంది. చూడండి, అవ్యక్తవాణిలో ఎంత చక్కటి మహావాక్యం చెప్పడం జరిగిందో. ఎప్పుడైతే బేహద్ జ్ఞానము, బేహద్ యోగము దాదాజీ ద్వారా మీకు లభించిందో, దీనితో సమస్త కర్మ బంధనాలు, మాయ బంధనాలు తొలగిపోయాయి. ఇక బంధనాలు తొలగిపోతే, మాయ తొలగిపోతే ఏమవుతారు మీరు? ఫరిస్తా. నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా అయిపోతారు. మరి బేహద్ జ్ఞానంతో అవ్యక్త బేహద్ ఫరిస్తాగా అవుతారు. బేహద్ ఫరిస్తా అంటే ఆత్మ లైట్, శరీరము లైట్, పరం స్వరూపంలో ఉంటారు. సంగమయుగము అంటే ఫరిస్తాల యుగము అయిపోతుంది. ఇప్పుడు సంగమయుగము, అంతిమ సమయము, బేహద సంగమయుగము, పురుషోత్తమ కళ్యాణకారి సంగమయుగం. అందుకని బేహద్ పిల్లలందరూ కూడా బేహద్ ఫరిస్తాల యుగం. మీకు ఫరిస్తాల ద్వారా మరలా దేవతలు ప్రత్యక్షం అవుతారు అని అంటూ ఉంటారు. అవ్యక్తవాణిలో అలా ఉంది. కానీ బాపూజీ ద్వారా బేహద్ ఫరిస్తాలు డబల్ లైట్ స్వరూపుల ద్వారా బాపు ప్రత్యక్షం అవుతారు. బేహద్ దాదాజీ యొక్క రూపము అకరి రూపంలో అందరికీ కనపడుతూ ఉంటుంది. 108, 1008 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బాపూజీ యొక్క పవరు తీసుకొని బాపూజీ రూపాన్ని ధారణ చేస్తూ బాపు రూపాన్ని ప్రత్యక్షం చేద్దాం. ఒక్కొక్క రూపము పైనుండి కిందకు దిగుతూ ఉంది. బాపూజీ అలాగే పంపించారు బేహద్ పిల్లల్ని విశ్వ పరివర్తన చేయుటకు. ఈ రెండిటి యొక్క కలయిక అనేది జరుగుతూ ఉంటుంది. అంతిమంలో ఇద్దరి యొక్క 2 రూపాలు, ఫరిస్తా రూపము, బాపు రూపము కలిసిపోతుంది. బాపు యొక్క రూపాలు ప్రత్యక్షమైపోతాయి. ఇక పైకి వెళ్ళేటువంటి రూపము ఇదే.
మీ ఒరిజినల్ రూపం. పైనుండి మీ అకరి రూపాన్ని బాపూజీ కిందకు పంపించారు. ఇప్పుడు మీ అకరి రూపంలోకి డబల్ లైట్ స్వరూపంగా బేహద్ అవ్యక్త రూపంగా ధారణ చేసి పైకి వెళ్ళటం జరుగుతుంది. మీ యొక్క ఆ రూపాన్ని మీరు పరివర్తన చేసుకోండి. సాకార రూపంలో ఉన్నారు, వ్యక్తం అవుతూ ఉన్నారు, బేహద్ ఫరిస్తాగా కావాలి. మీ యొక్క ఆకారి రూపం సాకార రూపం కలిసిపోవాలి. దీని ద్వారా బాపు రూపం మిళితం కావాలి. అప్పుడు బాపు రూపమే ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. ఎవరిలో చూసినా బాపే కనపడతారు. జహా దేఖ్ సబ్ బాపీ హై, అందరూ బాపులే, తండ్రులే. ఇలా బేహద్ ఫరిస్తాల ద్వారా బేహద్ బాపు ప్రకటితం అవుతారు. ఫరిస్తాల ద్వారా దేవతలు ప్రకటితం అవుతారు అనేది పాత మాట, హద్దులో విషయం. ఇప్పుడు బేహద్ విషయం. ఫరిస్తాల యొక్క స్వరూపము, ఈ యొక్క బేహద్ ఫరిస్తా స్వరూపం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవతల కంటే గొప్పవాళ్ళు ఫరిస్తా పరంపురుషులు దేవతలు అయ్యారు, మనుషులయ్యారు. మనం డైరెక్ట్గా ఆకారి నుండి మనము బేహద్ పిల్లలుగా భూమి మీద అవతరించాము. ఇప్పుడు బేహద్ డబల్ లైట్ ఫరిస్తాలుగా అయితే బాపు రూపాన్ని ధారణ చేసి బేహద్ దేవతగా పరంపురుషులుగా అయిపోతాము. ఇక్కడ దేవత అనేది కాదు, దేవత అంటే 3 తత్వాలు వాళ్ళే. మనం పరం లైట్ స్వరూపులం. ఆత్మ పరం లైటే, శరీరము పరం లైటే. బేహద్ దేవతలుగా, బేహద్ పరమాత్మలుగా, బేహద్ బాప్ సమానంగా రూపాన్ని ధారణ చేస్తూ ఉన్నాం. మీరు క్రిందకి ఒక రూపంలో వచ్చారు, భూమి మీదకు బేహద్ ఫరిస్తాలుగానే వచ్చారు. దేవతగా రాలేదు. దేవతా జన్మ మీకు కాదు. సత్యుగంలో రాలేదు, త్రేతాయుగంలో రాలేదు, ద్వాపరయుగంలో రాలేదు. 5000 సంవత్సరాల క్రితం మీరు అకారి నుండి సాకారిగా అయ్యారు. దేవత అంటే 3 తత్వాలు వాళ్ళు. మనం పరంలైట్ స్వరూపంగా బాపు యొక్క అకారి రూపం నుండి వచ్చాము. మనం దేవతలము అనటానికి వీల్లేదు కదా. డబల్ లైట్ బేహద్ ఫరిస్తాలము. మానవ అవతారంలో దివ్య బేహద్ బ్రాహ్మణులుగా అవతరించాము. దేవతలు కూడా అందుకే ఎదురు చూస్తూ ఉన్నారు బేహద్ పిల్లల కోసం. పైన ఉన్నవాళ్ళు బేహద్ పిల్లలు ఎవరైతే హయ్యర్ డైమెన్షన్లో ఉన్నారో వాళ్ళు కూడా బేహద్ బాపు పిల్లలు, బేహద్ పిల్లల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే బేహద్ బాపుకు విశ్వ పరివర్తన, విశ్వ కళ్యాణం కోసం హెల్ప్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు వస్తారు, వీళ్ళు ఎప్పుడు చూడాలి, సాకారంగా వీళ్ళు బాపును చూశారు, ఆల్మైటీ అథారిటీని చూశారు అనే ఎదురు చూస్తూ ఉన్నారు. మన యోగ్యత యొక్క స్టేజ్ తయారవుతుంది. బేహద్ ఫరిస్తాలు దేవతలు ఇద్దరు యొక్క లాస్ట్ గడియలో కలుసుకుంటారు. 33 కోట్ల దేవతలు కలుసుకుంటారు కదా, బేహద్ పిల్లలు కలుసుకుంటారు. దేవతలు మీకు మహిమ కూడా చేస్తారు. బేహద్ ఫరిస్తాలు మాలను కూడా తయారు చేసి ఎదురు చూస్తూ ఉన్నారు, వరమాలను మీకు వేయటం కోసం. మాల అంటే స్వాగతం పరగటం. వివాహంలో వరుడు మెళ్ళో మరి వధువు వేస్తుంది అంటే అది వరించటం అని అంటారు. కానీ ఇది ఎంచుకోవటం గౌరవం, మర్యాద, స్వాగత సత్కారం ఇస్తూ ఉంటారు మీకు. మీరు బేహద్ ఫరిస్తా స్వరూపులకు స్వాగతం పలకటానికి పూలమాలను పట్టుకొని సూక్ష్మ జగత్తులోని హయ్యర్ డైమెన్షన్ వాళ్ళందరూ ఉన్నారని బాపూజీ వీడియోలో కూడా చెప్పారు. ఇక్కడ పూలమాల అంటే సంకల్పాలతోటి, స్థూలం కాదు కదా. మీకు ఏ రిస్తాలు లేవు, వారికి ఏ రిస్తాలు లేవు. ఇక్కడ ఫరిస్తాలు స్టేజ్ పెంచుకోవటం, ఫరిస్తా మరియు బేహద్ ఫరిస్తాలు మరియు బేహద్ దేవతలు, 33 కోట్ల దేవతలు ఈ యొక్క కలయిక జరుగుతుంది. మీకోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి ఎంత మంచి పాయింట్. అది హద్దులో తీసుకుంటున్నారు కొందరు, మనం బేహద్దులో తీసుకుందాం. దేవ పదవి కూడా తక్కువే. 33 కోట్ల దేవతలు అయినా, ఈ బ్రహ్మాండం యొక్క దేవతలైనా సాధారణ మానవులు అయిపోయారు.
మీ ద్వారా వాళ్ళకు పవర్ అందుతుంది. వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ స్టేజ్కి వెళ్తారు. కాబట్టి మీకోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దేవతల యొక్క ప్రవేశత సంపన్న శరీరంలోనే అవుతూ ఉంటుంది. అందుకని మీ యొక్క సంపన్న శరీరాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి ఎంత మహావాక్యమో, ఇది మంచి మహావాక్యం. బేహద్ జ్ఞానాన్ని అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకోవటానికి. అందుకే బాపూజీ చెప్తూ ఉన్నారు, సూక్ష్మ అవతరణలో సంపన్న ఫరిస్తా స్వరూపము, బేహద్ దేవతల యొక్క కలయిక దృశ్యం చాలా బాగుంటుంది అని. ఫరిస్తాలో బదులుగా ఎప్పుడైతే పురుషార్థి స్వరూపంలో పరమ పురుషులుగా అవుతున్నారో మీరు, మిమ్మల్ని పైన ఉన్న హయ్యర్ డైమెన్షన్లో ఉన్నవాళ్ళు, మరి విమానంలో కూర్చున్న వాళ్ళు 33 కోట్ల దేవతలు, కొందరు అవ్యక్తంగా ఉన్నారు, కొందరు సాకార రూపంలో ఉన్నారు. 108 1008 మందుల యొక్క ఆకారీ రూపాలు పైన ఉన్నాయి. అవి కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. చేతిలో మాల పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. రెండు సమానంగా అవటం కోసం, ఆకారి అవరు సాకారి. ఈ సమయ ప్రమాణం అనుసారంగా సమయం సమీపంలోకి రావటంతో సంపన్నం యొక్క కారణంతో రెండు కలిసిపోతారు ఇద్దరు అంటున్నారు. ఇద్దరి యొక్క కలయికకు డేట్ ఫిక్స్ మీరే చేయండి. ఎప్పుడు వెళ్ళి కలుస్తారు, ఈ మెడలో వరమాలను ఎప్పుడు వేయించుకుంటారు, స్వాగత సత్కారాలు ఎప్పుడు చేయించుకుంటారు, ఫిక్స్ చేసుకోండి. లక్ష్యము మీరు పెట్టుకుంటే ఆ డేటు ఆ రోజు అని లక్షణాలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. బేహద్ పరం మహాశాంతి. చూడండి ఈ యొక్క వాణి చాలా గుహ్యమైనది బేటా అంటూ మా ఇంకా చక్కగా మనకు అర్థం అవ్వటానికి చెప్తూ ఉన్నారు. పిల్లలందరూ ఏ విధంగా 108 1008 16,000 యొక్క దివ్య స్వరూపాలు పైన ఎదురు చూస్తున్నాయి అన్నారు కదా బాపూజీ. ఆ యొక్క దివ్య స్వరూపాలు ఫటాఫట్ మనల్ని కలుసుకోవటానికి యోగ్యులుగా అయిపోతూ ఉన్నాయి. ఎందుకంటే మనం బేహద్దు సంపన్న స్వరూపంలో ఉంటాం, అవి కూడా సంపన్న స్వరూపంలో ఉండాలి. మీరందరూ ఇప్పుడు దివ్య స్వరూపాన్ని ధారణ చేయండి, ఫరిస్తాలుగా కండి, లైట్ యొక్క బాడీని తయారు చేసుకోండి. ఇద్దరి యొక్క కలయిక అనేది జరుగుతూ ఉంటుంది. అంతిమ గడియలో 1 సెకండ్లో లోపలే అందరి యొక్క కలయిక జరిగిపోతుంది అంటూ చెప్తున్నారు. ఇది పరమ మహాశాంతి. అర్థం చేసుకొని ధారణ చేయాల్సినటువంటి వాణి. బాపూజీ అన్నీ చెప్పేస్తూ ఉన్నారు. మనము ఆ విధంగా తయారు కావటమే ఆలస్యం, అంతే. ఇలా సంకల్పం చేయటం, అలా అయిపోవటం, అలా ఎగిరిపోవటం, అలా పరివర్తన అయిపోవటం, రూపాన్ని మార్చుకోవటం, బస్. ఇంతకంటే మించింది ఏముంటుంది చెప్పండి అంటున్నారు మా. అచ్చా, బేహద్ కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే, ధన్యవాదాలు. మా చెప్పినటువంటి అవ్యక్తవాణిని మనం 18 జనవరి సందర్భంగా వింటున్నాము అంటే బేహద్ ఆకారి బాపు మనకు పంపించాలి సందేశం అని ఇదే భావనతోటి వినండి, ధారణ చేయండి, పురుషార్థం చేయండి. ఆ సమయాన్ని సమీపంలోకి తీసుకురండి. సమయాన్ని సమాప్తి చేసేది మీరే అని మా బాపు చెప్తూనే ఉన్నారు. నమస్తే.